గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 953. ఈరోజు డైలీ మనీ షోలోని యూఎస్ నుంచి వచ్చినటువంటి ఒక నెగిటివ్ న్యూస్ వలన కొన్ని స్టాక్స్ అయితే ఇంపాక్ట్ అవునున్నాయి. వాటి గురించి ఈరోజు డైలీ మనీ షోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. వాటితో పాటు మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 200 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 81,508 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 58 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 24,619 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.17% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.41% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.19% కరెక్ట్ అయింది. నెక్స్ట్ గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. యాక్చువల్లీ ఈ బిజినెస్ అప్డేట్ ఏదైతే ఉన్నదో ఇది ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ మార్కెట్ రిలేటెడ్ గా మనం కొంత నెగిటివ్ గానే చూడొచ్చు. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి మనం కంటిన్యూస్ గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ప్రీవియస్ గా ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అన్ని కూడా రూరల్ లో డిమాండ్ పికప్ అవ్వకపోవడం వల్ల కంటిన్యూస్ గా స్ట్రగుల్ అవుతూ వచ్చాయి. బట్ రీసెంట్ గానే రూరల్ లో డిమాండ్ అయితే పికప్ అవడం మొదలైంది. బట్ రూరల్ లో డిమాండ్ పికప్ అవుతున్నటువంటి ఈ టైం కి అర్బన్ డిమాండ్ స్లో డౌన్ అవడం వలన ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ అయితే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి స్ట్రగుల్ అవుతూ వస్తున్నాయి. నో గోద్రేజ్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఈ బిజినెస్ అప్డేట్ లో కూడా వీళ్ళ మేనేజ్మెంట్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్సే రావడం జరిగింది. నో ఇలా డిమాండ్ తగ్గుతున్నటువంటి సినారియోలో కూడా వీళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేస్తున్నామని, కాకపోతే దీని వలన ఈ Q3 లోని వీళ్ళ పైన అయితే కొంత ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా మన కంట్రీలోని రీటైల్ ఇన్ఫ్లేషన్ కూడా బాగా పెరిగింది కదా. ఈ ఇన్ఫ్లేషన్ పెరగడం వలన కూడా వీళ్ళు కొంత ప్రైస్ హైక్లు అవి తీసుకున్నామని, బట్ ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ మార్కెట్ లోని లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి డిమాండ్ సిచ్యువేషన్ అయితే కొంత వీక్ గానే ఉన్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు షేర్ చేస్తున్న దాన్ని బట్టి మనం చూసినట్లయితే కమింగ్ క్వార్టర్లోని ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ నెంబర్స్ అయితే కొంత వీక్ గానే వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ నెంబర్స్ ఒకవేళ వీక్ గా వస్తాయి అంటున్నాం కదా, నిజంగా ఇప్పుడు భయపడిపోవాలా అంటే ఒకవేళ ఎవరైనా షార్ట్ టర్మ్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ అవి ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళైతే ఇలాంటి టైంలో కొంత జాగ్రత్తగా ఉండడం బెటర్. కానీ ఓవరాల్ గా లాంగ్ టర్మ్ వ్యూ తోని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ లోని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో వాళ్ళైతే పెద్దగా భయపడాల్సినటువంటి పని లేదు. నో అర్బన్ లో డిమాండ్ తగ్గినా కూడా ఓవరాల్ గా అగైన్ డిమాండ్ అయితే పికప్ అవుతుంది కదా. మనం ఏమైతే కన్జంప్షన్ చేస్తున్నామో ఆ కన్జంప్షన్ మీరు తగ్గడం ఎప్పుడైనా చూసారా? జనరల్లీ కొంత తగ్గినా కూడా పార్ట్స్ లోని మళ్ళీ కన్జంప్షన్ అయితే ఓవరాల్ గా పెరుగుతుంది కదా. నో ఇన్ఫ్లేషన్ కొంత పెరిగింది, అగైన్ ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకి వచ్చి అగైన్ డిమాండ్ గనక పెరిగినట్లయితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి అది పాజిటివ్ కానుంది. అండ్ అంతేకాకుండా ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మన పోర్ట్ఫోలియోస్ లోని ఆల్మోస్ట్ రాహుల్ ద్రావిడ్ లాగా మనం చూడొచ్చు, ఎందుకంటే దే ఆర్ డిఫెన్సివ్ బెట్స్. సో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి షార్ట్ టర్మ్ లో ఈ ఇంపాక్ట్ ఉన్నా కూడా ఓవరాల్ గా లాంగ్ టర్మ్ లో మనం చూసినట్లయితే ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆర్ రియల్లీ గుడ్ కంపెనీస్. ఒకవేళ ఈ క్వార్టర్ లో వీళ్ళ నెంబర్స్ బాగోక ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీ స్టాక్స్ కనుక బాగా కరెక్ట్ అయ్యాయి అనుకోండి, దట్ ఈస్ ఏ గుడ్ ఫేస్ టు అక్యుములేట్ దోస్ స్టాక్స్. సో స్లోగా ఈ స్టాక్స్ లోనే అంటే ఎస్ఐపి మోడ్ లో అది మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ లోని ఎఫ్ఎంసీజీ కంపెనీస్ మనకి మంచి వెల్త్ జనరేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేసేటువంటి సిఎట్ వాళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు మిషెల్ గ్రూప్ కి చెందినటువంటి ఆఫ్ హైవే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టైర్ అండ్ ట్రాక్ బిజినెస్ అయిన కాస్మో బ్రాండ్ ని అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. టోటల్ గా ఈ బిజినెస్ ని వీళ్ళు $225 మిలియన్ కి అక్వైర్ చేయబోతున్నట్టుగా, అండ్ ఈ ట్రాన్సాక్షన్ 6 to 9 months లోని కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ కాస్మో బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఇది కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ టైర్ అండ్ ట్రాక్ బిజినెస్ లోని వన్ ఆఫ్ ది ప్రీమియం బ్రాండ్. అండ్ వీళ్ళకి యూరోప్ అండ్ నార్త్ అమెరికా మార్కెట్స్ లోని చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఉన్నది. నో ఈ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా సిఎట్ వాళ్ళ ఆఫ్ హైవే టైర్ బిజినెస్ చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవబోతుందని, ప్రెసెంట్ వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లోని ఈ ఆఫ్ హైవే టైర్ బ్రాండ్ బిజినెస్ 15% కంట్రిబ్యూట్ చేస్తున్నట్లయితే వన్స్ ఈ ఎక్విజిషన్ కంప్లీట్ అయినట్లయితే దాని యొక్క కంట్రిబ్యూషన్ 25 to 30% కి పెరుగుతుందని, అండ్ ఈ ఆఫ్ హైవే టైర్ బిజినెస్ ఏదైతే ఉన్నదో దీనిలోని చాలా మంచి మార్జిన్స్ కూడా జనరేట్ అవుతాయి. కాబట్టి నో ఈ కంపెనీలో స్టేక్ అక్వైర్ చేయడం ద్వారా సిఎట్ వాళ్ళ మార్జిన్స్ కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ బిజినెస్ ని అక్వైర్ చేయడం ద్వారా సిఎట్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లోని చాలా మంచి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇది సిఎట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ యూఎస్ నుంచి మన ఇండియన్ సిడిఎంఓ కంపెనీస్ కి అయితే బిగ్ షాక్ ఏ తగిలింది. మీకు గుర్తున్నట్లయితే ఫ్యూ మంత్స్ బిఫోర్ యుఎస్ ఒక బయో సెక్యూర్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది. ఈ
బయోసెక్యూర్ యాక్ట్ లో భాగంగా చైనాకి చెందినటువంటి 5 కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ చేయబోతున్నట్లుగా ఆ టైంలో వీళ్ళు అనౌన్స్ చేశారు. దీనికి కారణం ఏంటంటే ఈ చైనీస్ కంపెనీ ద్వారా డేటా బ్రీచ్ జరిగేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళ బయోసెక్యూర్ యాక్ట్ ద్వారా చైనాకి చెందినటువంటి ఈ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో చైనాకి చెందినటువంటి ఈ కంపెనీస్ ని బ్లాక్ లిస్ట్ చేసినట్లయితే ఆ ఆపర్చునిటీ మన ఇండియన్ CDMO కంపెనీస్ కి క్రియేట్ అవుతుంది. కాబట్టి ఆ టైంలోని మన CDMO కంపెనీస్ లైక్ దివీస్ కావచ్చు, లోరస్ కావచ్చు, సింజన్, పిరామిల్ ఫార్మా ఇటువంటి కంపెనీస్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. కాకపోతే ఇప్పుడు ఈ యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళ కీ డిఫెన్స్ బిల్ లోని ఇంక్లూడ్ చేసి ఈసారి పాస్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఇక్కడ US లో ఉన్నటువంటి లా మేకర్స్ చాలా మంది ఈ విధంగా ప్రాపర్ స్టెప్స్ అవి తీసుకోకుండా, అంటే కొన్ని గైడ్ లైన్స్ రూల్స్ అవి పాస్ చేయకుండా ఈ విధంగా బ్లాక్ లిస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆర్గ్యూ చేయడం జరిగింది. సో ఇలా చాలా మంది దగ్గర నుంచి ఈ బయోసెక్యూర్ యాక్ట్ కి వ్యతిరేకత వస్తుండడం వలన ఇప్పుడు US వాళ్ళ కీ డిఫెన్స్ బిల్ నుంచి ఈ బయోసెక్యూర్ యాక్ట్ ని తీసి పక్కన పెట్టేశారు. అంటే దీన్ని పాస్ చేయలేదు. ఈ బయోసెక్యూర్ యాక్ట్ పాస్ చేయలేదంటే ఆ చైనీస్ CDMO కంపెనీస్ అక్కడ హ్యాపీగా బిజినెస్ చేసుకోవచ్చు కదా. దీనివల్ల మన ఇండియన్ కంపెనీస్ కి వాళ్ళ నుంచి కాంపిటీషన్ అయితే ఎదురవుతుంది. ప్రీవియస్ గా ఒకవేళ ఈ యాక్ట్ కనుక పాస్ అయినట్లయితే ఆ కంపెనీస్ కంప్లీట్ గా US నుంచి ఎలిమినేట్ అయిపోతాయి. కాబట్టి దానివల్ల మన ఇండియన్ కంపెనీస్ కి ఆపర్చునిటీ క్రియేట్ అయ్యేది. బట్ ఇప్పుడు ఆ యాక్ట్ పాస్ అవ్వలేదంటే ఆపర్చునిటీ మన ఇండియన్ CDMO కంపెనీస్ కోల్పోయినట్లుగానే అర్థం. సో ఇది కొంతవరకు దివీస్, లోరస్, సింజన్, పిరామిల్ ఫార్మా, న్యూలాండ్ ల్యాబొరేటరీస్ అండ్ సువెన్ లాంటి కంపెనీస్ కి మనం నెగిటివ్ గానే చూడొచ్చు. బట్ ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ బాగా ఇంపాక్ట్ అయిపోతాయి దీనివల్ల. అంటే కంప్లీట్ గా ఇంపాక్ట్ అయిపోవు, బట్ కొంత పాజిటివిటీ ఏదైతే యాడ్ అయ్యేదో ఇప్పుడు ఈ కంపెనీస్ కి అది యాడ్ అవ్వదని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మీకు గుర్తున్నట్లయితే బంగ్లాదేశ్ లోని క్రైసిస్ స్టార్ట్ అయినటువంటి టైంలోని దీనివల్ల మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా బెనిఫిట్ పొందబోతున్నట్టుగా మనం డిస్కస్ చేసుకున్నాం కదా. యాక్చువల్లీ ప్రీవియస్ గా మనం చూసినట్లయితే బంగ్లాదేశ్ లోని లేబర్ కాస్ట్ చాలా తక్కువగా ఉండడం వల్ల అక్కడ టెక్స్టైల్ మ్యానుఫాక్చరింగ్ కూడా తక్కువగా అయ్యేది. అండ్ అంతేకాకుండా వియత్నాం లో కూడా ప్రొడక్షన్ కాస్ట్ తక్కువగా ఉండడం వలన గ్లోబల్లీ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకన్నా కూడా బంగ్లాదేశ్ అండ్ వియత్నాం కి ఎక్కువగా ఆర్డర్స్ వస్తుండేవి. బట్ రీసెంట్ గా వియత్నాం లో ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోవడం అండ్ అలాగే బంగ్లాదేశ్ లో క్రైసిస్ ఏదైతే నడుస్తుందో అది ఎక్స్టెండ్ అవుతుండడం వలన ఈ గ్లోబల్లీ ఉండేటువంటి టెక్స్టైల్ ఇంపోర్ట్ చేసుకునేటువంటి కంపెనీస్ ఈ కంట్రీస్ మీద డిపెండ్ అయినట్లయితే దాని వలన వాళ్ళకి టైం కి ప్రొడక్ట్స్ రావు. కాబట్టి మన ఇండియాని బెస్ట్ డెస్టినేషన్ గా సెలెక్ట్ చేసుకుంటున్నారు. దీని ద్వారా ఓవరాల్ గా మన ఇండియన్ టెక్స్టైల్ ఇండస్ట్రీలోని టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లాభపడుతున్నాయి. దీని రిలేటెడ్ గా JM ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలాంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్స్ తో పాటుగా UK తోని మన కంట్రీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా చేసుకోబోతుంది కదా. సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీకి ఓవరాల్ గా పాజిటివ్ అవుతుందని అండ్ అంతేకాకుండా ఈ బంగ్లాదేశ్ లో క్రైసిస్ ఏదైతే నడుస్తుందో అది మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీనివల్ల మన ఇండియన్ టెక్స్టైల్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా లాభపడబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీనిలో మనం మాట్లాడుకోవాలంటే గోకుల్దాస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు, వీరితో పాటు అదర్ టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా బిగ్ బెనిఫిట్ అవబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ టెక్స్టైల్ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఒక 1 year బిఫోర్ ఈ టెక్స్టైల్ స్టాక్స్ లోని మనం మంచి ర్యాలీ చూసాం. ఈ ర్యాలీ తర్వాత కొంత కరెక్ట్ అయిన తర్వాత ఈ టెక్స్టైల్ స్టాక్స్ లోని రీసెంట్ గా అయితే పెద్దగా రన్అప్ కనపడలేదు. ప్రెసెంట్ ఈ టెక్స్టైల్ సెక్టర్ లో ఉండేటువంటి చాలా కంపెనీస్ కొంత బెటర్ వాల్యుయేషన్స్ కే ట్రేడ్ అవుతున్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో 1 year బిఫోర్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా ఒక ఫుల్ ఫ్లెజ్డ్ అనాలిసిస్ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి ఈ వీడియోని చూడండి. ఈ వీడియోని చూసినట్లయితే ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీతో పాటు ఏ కంపెనీస్ పిక్ చేసుకుంటే బెటర్ అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఈ వీడియోని ఈరోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. మిస్ అవ్వకుండా మీ ఫ్రీ టైమ్ లో చూడడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని EPC సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి బొందాడా ఇంజనీరింగ్ వాళ్ళు ప్రిఫరెన్షియల్ ఇష్యూ ద్వారా ఫండ్ రైజ్ చేయబోతున్నట్టుగా రీసెంట్ గా అనౌన్స్ చేశారు. ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని వీళ్ళు షేర్స్ ఎవరికి అలాట్ చేయబోతున్నారో లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో మీరు చూసినట్లయితే చాలా పెద్ద పెద్ద పేర్లే కనిపిస్తాయి. KP గ్రూప్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఫారూక్ పటేల్ గారికి ఈ ప్రిఫరెన్షియల్ ఇష్యూలోని వీళ్ళు 4,22,369 షేర్స్ అలాట్ చేయనున్నారు. అండ్ ఈయన తర్వాత మన ఇండియన్ T20 క్రికెట్ కెప్టెన్ అయినటువంటి మిస్టర్ సూర్యకుమార్ యాదవ్ గారు కూడా ఈ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ లోని పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ సూర్యకుమార్ యాదవ్ గారి పేరు చూసిన తర్వాత ఆయన కాదా అని చెప్పి ఒక డౌట్ వచ్చింది. బట్ వీళ్ళ మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ ఈయన ఇండియన్ T20 క్రికెట్ టీం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారే అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అండ్ అంతేకాకుండా రీసెంట్ గా ట్రైన్స్ లో సేఫ్టీ పెంచేందుకు గాను మన ఇండియన్ రైల్వే కవచ్ సిస్టమ్ ఇన్స్టలేషన్స్ అయితే చాలా ఫాస్ట్ గా చేసుకుంటూ వెళ్తుంది కదా. సో వీళ్ళు కవచ్ EPC వర్క్స్ కూడా చేయబోతున్నట్లుగా ఈ టెండర్స్ లో కూడా వీళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో కవచ్ సిస్టమ్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి మంచి ఆర్డర్స్ కనుక వచ్చాయి అనుకోండి, అది బొందాడా వాళ్ళకి పాజిటివ్ కానుంది. కాకపోతే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఇస్ అన్ SME కంపెనీ. ఇటువంటి SME కంపెనీస్ లోని రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. వాళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్ చేశారని చెప్పి మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకునే కన్నా కూడా కంపెనీస్ రిలేటెడ్ గా ఫుల్ ఫ్లెజ్డ్ గా వర్క్ చేసి ఆ కంపెనీ యొక్క బిజినెస్ అది మనకి కంప్లీట్ గా అర్థమయ్యి కంపెనీ నచ్చినట్లయితేనే ఇన్వెస్ట్ చేయాలి తప్ప ఇలా ఎవరో ఇన్వెస్ట్ చేశారు కదా అని చెప్పి కంగారు పడిపోయి మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. నెక్స్ట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వారి ఎనర్జీస్ వాళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. వీళ్ళకి ఆర్డర్ మన ఇండియాలోని రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేసేటువంటి కస్టమర్ నుంచి వచ్చిందని అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు 1 గిగావాట్ సోలార్ పీవీ మాడ్యూల్స్ ని ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని సప్లై చేయబోతున్నట్లుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. రీసెంట్ గా వీళ్ళు కంటిన్యూస్ గా మంచి ఆర్డర్స్ ని విన్ అవుతున్నారు. నెక్స్ట్ మ్యాప్ మై ఇండియా వాళ్ళ రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ వీక్ లోని ఈ మ్యాప్ మై ఇండియా CEO అయినటువంటి మిస్టర్ రోహన్ వర్మ గారు ఆయన ఓన్ గా స్టార్ట్ చేయబోయేటువంటి కంపెనీలోని మ్యాప్ మై ఇండియా 35 crores ఇన్వెస్ట్ చేసి 10% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు కదా. ఆ టైంలో దాన్ని మార్కెట్ అయితే నెగిటివ్ గా తీసుకుంది. ఎందుకంటే వీళ్ళ CEO ఓన్ గా స్టార్ట్ చేసేటువంటి కంపెనీలో మ్యాప్ మై ఇండియాకి చెందినటువంటి ఫండ్స్ అంటే అవి ఇన్వెస్టర్ ఫండ్స్ కదా. సో ఆ ఫండ్స్ ని తీసుకెళ్లి అలా ఇన్వెస్ట్ చేయడం అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ కంపెనీ మ్యాప్ మై ఇండియా కిందకి రాదు కదా, అది CEOకి చెందినటువంటి కంపెనీ. సో ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఇది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది కాబట్టి దాన్ని ఆ టైంలో మార్కెట్ నెగిటివ్ గా తీసుకోవడం జరిగింది. మార్కెట్ ఇలా నెగిటివ్ గా రెస్పాండ్ అవడంతో వెంటనే కంపెనీ యొక్క CEO అయితే రెస్పాండ్ అయ్యి ఆయన ఓన్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తున్నా అని మ్యాప్ మై ఇండియా యొక్క ఫండ్స్ అయితే ఆయన స్టార్ట్ చేయబోయేటువంటి కంపెనీలోకి తీసుకోవట్లేదని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేశారు. కానీ స్టిల్ ఆ టైంలో వీళ్ళు అఫీషియల్ గా అయితే అనౌన్స్ చేయలేదు. నో దీని రిలేటెడ్ గా ఈ రోజు మ్యాప్ మై ఇండియా వాళ్ళే రెస్పాండ్ అవుతూ వేరియస్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాక వీళ్ళు ప్రీవియస్ గా తీసుకున్నటువంటి ఆ డిసిషన్ ని రీఇవాల్యుయేట్ చేసి వీళ్ళు ప్రీవియస్ గా తీసుకున్నటువంటి ఆ డిసిషన్ అయితే క్యాన్సిల్ చేస్తున్నట్లుగా, అంటే వీళ్ళ CEO స్టార్ట్ చేయబోయేటువంటి ఆ కంపెనీలోని మ్యాప్ మై ఇండియాకి చెందినటువంటి ఫండ్స్ అయితే ఇన్వెస్ట్ చేయట్లేనట్లుగా వీళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వీళ్ళ మెయిన్ బిజినెస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన వీళ్ళు ఫోకస్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు ఏదైతే ప్రీవియస్ గా తీసుకున్నటువంటి డిసిషన్ ఉన్నదో అది ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అయితే మంచిది కాదు. నో ఆ డిసిషన్ అయితే వీళ్ళు కాల్ ఆఫ్ చేశారు కాబట్టి ఇది మ్యాప్ మై ఇండియా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ అండ్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి జగల్ ప్రీపెయిడ్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతూ వస్తున్నారు కదా. ఇప్పుడు HDFC బ్యాంక్ వాళ్ళతో కూడా వీళ్ళు ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ అగ్రిమెంట్ లో భాగంగా అక్రాస్ ఇండస్ట్రీస్ లో ఉన్నటువంటి కార్పొరేట్ కస్టమర్స్ కి జగల్ సాఫ్ట్వేర్ తోని HDFC క్రెడిట్ కార్డ్ బండల్ అయితే ఆఫర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ అగ్రిమెంట్ ని వీళ్ళు HDFC బ్యాంక్ తో 3 years కి గాను సైన్ చేయడం జరిగింది. సో HDFC బ్యాంక్ తో ఏదైతే ఈ కొత్త అగ్రిమెంట్ ని సైన్ చేశారో ఇది జగల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ టెక్స్టైల్ కంపెనీ అయినటువంటి ట్రైడెంట్ గ్రూప్ వాళ్ళు మధ్యప్రదేశ్ లో జరుగుతున్నటువంటి రీజనల్ ఇండస్ట్రీ కాన్క్లేవ్ లోని పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళ గ్రూప్ చైర్మన్ అయినటువంటి శ్రీ రాజేంద్ర గుప్తా గారు మధ్యప్రదేశ్ సీఎం అయినటువంటి డాక్టర్ మోహన్ యాదవ్ గారితో 1-to-1 డిస్కషన్ జరిపిన తర్వాత వీళ్ళు మధ్యప్రదేశ్ టెక్స్టైల్ సెక్టర్ లోని అనదర్ 3,000 crores అయితే ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ వీళ్ళు మధ్యప్రదేశ్ లోని ఇప్పటి వరకు 5,000 crores వరకు ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అడిషనల్ గా ఈ 3,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా వీళ్ళ బిజినెస్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది ట్రైడెంట్ గ్రూప్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ పంప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రోటో పంప్స్ వాళ్ళకి గ్లోబల్ అండ్ డొమెస్టిక్ మార్కెట్ లో కలిపి టోటల్ గా 400 units ఆఫ్ సోలార్ సబ్మెజరబుల్ పంపింగ్ సిస్టమ్స్ ఆర్డర్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ ఆర్డర్స్ వీళ్ళకి ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో పాటుగా మన ఇండియాలోని ఛత్తీస్గఢ్ అండ్ మహారాష్ట్ర స్టేట్స్ నుంచి వచ్చినట్లుగా వీళ్ళు షేర్ చేయడం జరిగింది. అండ్ ఈ ఆర్డర్స్ లో భాగంగా వీళ్ళు సౌత్ ఆఫ్రికాలోని 100 units ఆఫ్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయబోతున్నట్లయితే ఆస్ట్రేలియాలో కూడా 100 units ఆఫ్ సోలార్ సబ్మెజరబుల్ పంపింగ్ సిస్టమ్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో టోటల్ గా డొమెస్టిక్ లోను ఇంటర్నేషనల్ లోను వీళ్ళకి మంచి ఆర్డర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది రోటో పంప్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డెవలప్ చేసేటువంటి విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా వాళ్ళకి నార్త్ వెస్టర్న్ రైల్వే అజ్మీర్ డివిజన్ వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి వీళ్ళు సక్సెస్ఫుల్ బిడ్డర్ గా సెలెక్ట్ అయ్యారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 102 crores. అండ్ ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు నార్త్ వెస్టర్న్ రైల్వే అజ్మీర్ డివిజన్ లోని ఆదర్శ్ నగర్ నుంచి రైలా రోడ్ మధ్యన మేజర్ అండ్ ఇంపార్టెంట్ బ్రిడ్జెస్ అయితే కన్స్ట్రక్ట్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది విష్ణు ప్రకాష్ ఆర్ పుంగ్లియా వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవడానికి వీళ్ళ బోర్డు అప్రూవ్ చేయడం జరిగింది. వీళ్ళు మైన్స్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నారు. నో ఈ బిజినెస్ లోకి ఎంటర్ అవడం ద్వారా లాయిడ్స్ మెటల్స్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ ఇంటిగ్రేటెడ్ స్టీల్ బిజినెస్ ఉన్నది కదా, ఈ స్టీల్ బిజినెస్ కి కావాల్సినటువంటి రా మెటీరియల్ వీళ్ళు మైన్ డెవలప్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అయినట్లయితే అవైలబిలిటీ చాలా ఈజీ అవుతుందని అండ్ అంతే కాకుండా వీళ్ళ ఓన్ కంపెనీ
ఈ మైన్ డెవలప్మెంట్ చేసినట్లయితే వీళ్ళకి రా మెటీరియల్ కాస్ట్ అంటే ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి దానివల్ల వీళ్ళ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా ఈ మైన్ డెవలప్మెంట్ బిజినెస్ లోకి ఎంటర్ అవడం ద్వారా ఓవరాల్ గా వీళ్ళ స్టీల్ బిజినెస్ కి బెనిఫిట్ అవబోతుంది కాబట్టి అది లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళకి లాంగ్ టర్మ్ లో పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యుండై మోటార్స్ వాళ్ళు 600 ఫాస్ట్ పబ్లిక్ ఈవీ చార్జర్స్ ని ఇన్స్టాల్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ చార్జర్స్ ఇన్స్టలేషన్స్ ని వీళ్ళు కీ హైవేస్ అండ్ మేజర్ సిటీస్ లో నెక్స్ట్ 7 years లోను కంప్లీట్ చేయబోతున్నట్లుగా అండ్ 2024 ఎండింగ్ కల్లా అక్రాస్ హైవేస్ సిటీస్ అండ్ డీలర్షిప్స్ లోని వీళ్ళ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్వర్క్ 50 స్టేషన్స్ అయితే రీచ్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ విధంగా ఛార్జింగ్ ఇన్ఫ్రాని డెవలప్ చేసుకుంటూ వెళ్లడం ద్వారా వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కునేటువంటి కస్టమర్స్ కి ఈ ఫాస్ట్ ఛార్జింగ్ ఫెసిలిటీ కూడా లభించినట్లయితే మరింత మంది ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ అట్రాక్ట్ అయ్యి కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది కదా. దీనిలో భాగంగానే హ్యుండై వాళ్ళనే కాదు అదర్ ఓఈఎంస్ కూడా అక్రాస్ ఇండియాలోని ఈ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ని ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. నెక్స్ట్ డేటామెటిక్స్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా చెన్నై బేస్డ్ డిజిటల్ పబ్లిషింగ్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ కంపెనీ అయిన TNQ Tech ప్రైవేట్ లిమిటెడ్ లో 100% స్టేక్ ని అక్వైర్ చేయడానికి వీళ్ళు ఈ రోజు షేర్ పర్చేస్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ కంపెనీలోని వీళ్ళు ఇనిషియల్ గా 80% స్టేక్ ని అక్వైర్ చేసి రిమైనింగ్ 20% స్టేక్ ని 2026 జూలై 31st కల్లా అక్వైర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఇప్పుడు అక్వైర్ చేయబోతున్నటువంటి ఈ 80% స్టేక్ ని వీళ్ళు 336 crores కి అక్వైర్ చేస్తున్నామని అండ్ ఈ TNQ Tech ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ప్రొడక్ట్స్ కి ఆల్రెడీ పేటెంట్స్ కూడా ఉన్నాయని అండ్ అంతేకాకుండా ఈ కంపెనీకి ఇండియా, యూరోప్ అండ్ నార్త్ అమెరికాలో కూడా ప్రెజెన్స్ ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా అడిషనల్ టెక్నాలజీస్ కూడా వీళ్ళకి యాడ్ అవుతాయి కాబట్టి ఇది డేటామెటిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వోటెక్ పవర్ వాళ్ళు జర్మన్ గవర్నమెంట్ కి సపోర్ట్ చేసేటువంటి ఎంటర్ప్రైజ్ అయిన లెస్జెడ్వి GmbH వాళ్ళతోని స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా జర్మనీలోని అర్బన్ ఏరియాస్ లోని ఈ బైక్స్, ఈ స్కూటర్స్ అండ్ ఈ కార్గో బైక్స్ యూజ్ చేసేటువంటి వాళ్ళకి ఛార్జింగ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసేందుకు గాను వీళ్ళు 100% సోలార్ పవర్డ్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ కి వీళ్ళు ఎనర్మాస్ అనేటువంటి పేరు పెట్టినట్లుగా అండ్ ఈ ప్రాజెక్ట్ లో భాగంగా సర్వోటెక్ వాళ్ళు సోలార్ పవర్డ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయబోతున్నట్లయితే ఈ లెస్జెడ్వి అనేటువంటి కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాప్ డెవలప్మెంట్ పైన వర్క్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో కొత్తగా ఈ ఛార్జింగ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళు వర్క్ చేయబోతున్నారు కాబట్టి ఇది సర్వోటెక్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ ఎస్కెటమైన్ హైడ్రోక్లోరైడ్ కి బ్రెజిల్ హెల్త్ అథారిటీ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీని ద్వారా బ్రెజిల్ అండ్ లాటిన్ అమెరికా మార్కెట్స్ లో వీళ్ళ ప్రొడక్ట్ రేంజ్ ని గ్రో చేయడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని అండ్ ఈ స్పెషలైజ్డ్ ఫార్మాసిటికల్ రిలేటెడ్ గా బ్రెజిల్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ సుప్రియా లైఫ్ సైన్సెస్ అని చెప్పి వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి అప్రూవల్ వచ్చినటువంటి ఈ డ్రగ్ ని మెంటల్ ఇల్నెస్ ట్రీట్మెంట్ లో భాగంగా యూజ్ చేస్తారని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళ డ్రగ్ కి బ్రెజిల్ హెల్త్ అథారిటీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఇది సుప్రియా లైఫ్ సైన్సెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్టు ఈ డ్రగ్ రిలేటెడ్ గా అప్రూవల్ వచ్చినటువంటి ఫస్ట్ కంపెనీ వీళ్ళదే అంటున్నారు కాబట్టి దీని రిలేటెడ్ గా బ్రెజిల్ అండ్ లాటిన్ అమెరికా మార్కెట్స్ లో ఏదైతే ఆపర్చునిటీ ఉన్నదో దాన్ని వీళ్ళు క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు IRCTC యాప్ ఆర్ వెబ్సైట్ యూజ్ చేసి ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్న చాలా మంది యూజర్స్ కి IRCTC యాప్ అయితే షాక్ ఇచ్చినట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఈ యాప్ లో టికెట్ బుక్ చేద్దాం అని చెప్పి ఈ రోజు మార్నింగ్ 10 o'clock నుంచి ఎవరైతే ట్రై చేశారో వాళ్ళలో చాలా మంది లాగిన్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరైనా ఈ రోజు IRCTC యాప్ ఆర్ వెబ్సైట్ యూజ్ చేసి ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించారా? ప్రయత్నిస్తే ఈ ఇష్యూని మీరు ఫేస్ చేసినట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి. బట్ ఇప్పటి వరకు IRCTC వాళ్ళ దగ్గర నుంచి ఈ ఇష్యూ రిలేటెడ్ గా ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదండి. అంటే ఇష్యూ ఎందుకు వచ్చింది, రిజాల్వ్ చేశారా లేదా అన్నది చూడాలి. ఈ రోజు నైట్ కల్లా IRCTC దగ్గర నుంచి ఏదైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ అందించేటువంటి రైట్స్ వాళ్ళకి గుయానా గవర్నమెంట్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ నుంచి చాలా మంచి ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా ఇక్కడ మీకు స్క్రీన్ మీకు కనబడుతున్నటువంటి వేరియస్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ $97,13,000 అండ్ ఈ ఆర్డర్ వీళ్ళు 60 months లో ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళు కంటిన్యూస్ గా ఏవైతే ఇలా ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది రైట్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ లార్జ్ డయామీటర్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వెల్స్పన్ కార్ప్ వాళ్ళకి యుఎస్ లోని ఒక గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా ప్రీవియస్ గానే మంచి ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇదే ప్రాజెక్ట్ కి గాను వీళ్ళు HSAW అండ్ HFIW పైప్స్ ని సప్లై చేసేందుకు మరొక 2 అడిషనల్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. సో కొత్తగా వచ్చినటువంటి ఈ ఆర్డర్స్ తో కలుపుకుని ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 లోని వీళ్ళకి దగ్గరగా 7,000 కోట్ల పైనే ఈ ప్రాజెక్ట్ నుంచి ఆర్డర్స్ వచ్చాయని అండ్ ఈ ఆర్డర్స్ ని ఫైనాన్షియల్ ఇయర్
25 అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో ఎగ్జిక్యూట్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో యూఎస్లోని ఈ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ రిలేటెడ్గా వీళ్ళు ఏవైతే కంటిన్యూస్గా ఆర్డర్స్ విన్ అవుతున్నారో దీంతో యూఎస్లోని O&M మార్కెట్లోని వీళ్ళ మార్కెట్ ప్రెజెన్స్ అయితే స్ట్రెంథెన్ చేసుకోబోతున్నట్టుగా వెల్స్పన్ కార్ప్ వాళ్ళు షేర్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇంత మంచి ఆర్డర్స్ విన్ అవుతున్నారు కాబట్టి ఇది వెల్స్పన్ కార్ప్ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళతో ఒక MOU సైన్ చేశారు. ఈ MOUలో భాగంగా వీళ్ళు సికింద్రాబాద్లో 4G LTER కు వీళ్ళు వేరియస్ EPC అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 13 crores. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ వచ్చిందో ఇది రైల్టెల్ వాళ్ళ రిలేటెడ్గా పాజిటివ్. నెక్స్ట్ వేరియస్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ సెల్ చేసేటువంటి స్టార్ హెల్త్ వాళ్ళ రిలేటెడ్గా మనం మాట్లాడుకోవాలి. జనరల్లీ ఈ ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ అయినటువంటి IRDA వాళ్ళు ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ పైన జనరల్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తూ ఉంటారు. దీనిలో భాగంగా స్టార్ హెల్త్ వాళ్ళపైన కూడా 2022 Jan 31 నుంచి 2022 February 11 మధ్యన ఈ పీరియడ్ కి గాను ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ లో భాగంగా వీళ్ళ బిజినెస్ అండ్ ఆపరేషనల్ ఆస్పెక్ట్స్ లోని IRDA కొన్ని అబ్జర్వేషన్స్ ని ఫైండ్ అవుట్ చేయడంతో వీళ్ళకి షోకాస్ నోటీస్ ని ఇష్యూ చేయడం జరిగింది. IRDA వాళ్ళు ఇష్యూ చేసినటువంటి ఈ షోకాస్ నోటీస్ కి వీళ్ళ రెస్పాన్స్ ని అయితే త్వరలోనే సబ్మిట్ చేస్తామని చెప్తున్నారు. బట్ IRDA నుంచి వీళ్ళకి ఏదైతే ఈ షోకాస్ నోటీస్ వచ్చిందో ఇది స్టార్ హెల్త్ వాళ్ళ రిలేటెడ్ గా మనం నెగిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ పేటిఎం వాళ్ళకి జపాన్ పేపే కార్ప్ లో ఏదైతే స్టేక్ ఉన్నదో ఈ స్టేక్ ని సెల్ చేయడానికి వీళ్ళు బోర్డు అప్రూవ్ చేసినట్టుగా వీళ్ళు ఫ్రైడే రోజు అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి. ఈ పేపే కార్ప్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ కి వీళ్ళు అప్రాక్సిమేట్లీ 2000 crores పైన వాల్యూకి సెల్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉన్నదో ఇది డిసెంబర్ లోనే కంప్లీట్ అవుతుంది అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. సో ఈ పేపే కార్ప్ లో వీళ్ళకి ఉన్నటువంటి స్టేక్ ని సెల్ చేయడం ద్వారా వీళ్ళకి 2000 crores పైన మనీ రాబోతుంది కాబట్టి వీళ్ళ బ్యాలెన్స్ షీట్ లో ఆ క్యాష్ వచ్చినట్లయితే వీళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయడానికి అది పేటిఎం వాళ్ళకి అది యూజ్ అవుతుంది కాబట్టి ఇది పేటిఎం రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.